రేణుకా చౌదరి గారు ఆవిడ ఆ సామాజిక వర్గానికి చెందిన మనిషి. ఆవిడ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఆవిడ కులం అది. ఆవిడలో ఉన్నటువంటి కుల హృదయం గాయపడి ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆవిడ అలా రెచ్చిపోయి ఉండొచ్చు. ప్రజల భూములు కోల్పోతారు, ప్రజలు ముష్టివాళ్ళుగా మారతారు. సో ఇంత వినాశనం జీవితాల్లోకి పట్టుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ కమరావతి అంటే కేవలం కమ్మ అనటం తప్పు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని నిన్న రాజ్యసభలో రేణుకా చౌదరి గారు జగన్ని ఉద్దేశించి కొంత వెటకారంగా మాట్లాడారు. అసలు ఎందుకు ఇలా మాట్లాడడానికి చేశారు అన్నట్టు ఈ విషయం పైన తెలుసుకోవడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అన్నట్టు నిన్న రేణుకా చౌదరి గారు మాట్లాడారు. అసలు దేనికి సార్? అంటే జగన్ మీద మరొకళ్ళ మీద దాడిగా దాన్ని చూడక్కర్లేదు. జనరల్గానే ఈ కమరావతి అనేటువంటి పదం ఒకటి సర్క్యులేషన్లో ఉంది ఇప్పుడు. అమరావతి అనగా కమరావతి అంటున్నారు. ఈ ఏమిటి కమరావతి వెనకాల ఉన్న మూల సూత్రం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ ఒక కులానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా అందరికీ తెలుసు. ఏ కులము అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కమ్మ కులానికి ప్రతినిధిగా ఆ పార్టీ వ్యవహరిస్తోంది. కాబట్టి ఆ పార్టీ ప్రతిపాదించినటువంటి రాజధాని కాబట్టి అక్కడ ఈ కమ్మవారి కార్యక్రమాలు వాళ్ళ కార్యక్షేత్రంగా మారింది ఆ ప్రాంతం అంతా కూడా అనేది ప్రపంచానికి ఒక మాటలో అర్థం చేయించడం కోసం ఈ కమరావతి అనే పదాన్ని కాయిన్ చేశారు. ఆ పదాన్ని కాయిన్ చేసిన తర్వాత అది ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు ఆయన చట్టబద్ధత అంటున్నాడు చంద్రబాబు గారు. ఈ చట్టబద్ధత ఎవరికి వచ్చింది అంటే ఆ కులానికి వచ్చింది. కాబట్టి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది ఇప్పుడు. కాబట్టి కుమ్మేయండి, కమరావతిని చేసేయండి, అమరావతిని అని మాట్లాడుతున్నారు చాలామంది. అయితే ఇందులో కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరుతుందా అనేది ఓ ప్రశ్న. కమ్మవారు కార్పొరేట్లు అనే లింక్ కూడా ఉంది అక్కడ. కమ్మవారు కార్పొరేట్లు ఈ రెండింటిని మిక్స్ చేసి చంద్రబాబు నాయుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాన్ని నడుపుతాడు. ఓకే. ఈ కమ్మ కార్పొరేటు అనే దానిలో కూడా రెండిట్లోనూ కా ఉంది. ఓకే. సో ఈ కాని తీసుకెళ్ళి అక్కడ ఖాయం చేయటం వలన కమరావతిగా మార్చటం వల్ల అది కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం భూములు గుంజుకున్న చంద్రబాబు అనే సెన్సు వస్తుంది. అలాగే కమ్మవారి స్వర్గము అనేటువంటి అర్థము వస్తుంది. ఈ రెండు అర్థాలు వస్తాయి కాబట్టి కమరావతి అనే పదం అద్భుతంగా ఉంది అని సోషల్ మీడియాలో అందరూ షేర్ చేస్తున్నారు. దాన్ని ట్రోల్ అవుతుంది కూడా, నడుస్తోంది ఆ డ్రామా. అందులో వాస్తవం ఉందని నేనైతే అనుకుంటున్నా. ఏది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కార్పొరేట్ల స్వర్గంగా మారుతుంది అనే దానిలో ఎవరికి ఏ అనుమానమూ అక్కర్లేదు. ప్రజల దగ్గర నుంచి భూములు తీసుకుని ఒక అద్భుతమైన ల్యాండ్ బ్యాంక్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన చంద్రబాబు. ఆ ల్యాండ్ బ్యాంక్ ఆధారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు. ఇన్ఫ్రా అంటే ఏ లెవెల్కి వెళ్తున్నాడు ఆయన? అమరావతిలోనే ఇప్పుడు అమరావతి అనే ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా పెడతాను అంటున్నాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎలాగో ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. దాన్ని పక్కన తోసేసి దానికోసం చాలా ల్యాండ్స్ తీసుకున్నారు అక్కడ. అందులో సినిమా నిర్మాత అశ్విని దత్ గారి భూములు కూడా వెళ్ళిపోయినాయి. అలా భూములు తీసుకుని దాన్ని ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ అంటున్నాడు ఆయన. గన్నవరాన్ని ఏం చేస్తారో తెలియదు. సో ఈ ఎయిర్పోర్టు ఒక ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్లాట్ఫామ్స్ కలిగినటువంటి ఒక రైల్వే స్టేషను, ఒక అద్భుతమైనటువంటి గోడౌన్ ఫెసిలిటీస్తో కూడినటువంటి వేర్ హౌస్లు, వీటన్నిటిని లింక్ చేస్తూ రైల్వే లైన్లు దేశంలో నలుమూలలకి ఇలా ప్రతి ఓడరేవుని కనెక్ట్ చేసేటువంటి రైల్వే లైన్లు ఇవన్నీ వేస్తున్నాం అని చెప్తున్నాడు ఆయన అమరావతి డిజైనింగ్లో. ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాటలన్నీ? అక్కడ లోకల్గా ఉన్న జనాల కోసం కాదు, భూములు ఇచ్చిన రైతుల కోసం కాదు, కార్పొరేట్లను అట్రాక్ట్ చేయటం కోసం కల్పిస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది కార్పొరేట్ల కోసం నిర్మిస్తున్నటువంటి నగరము. ఓకే.
కార్పొరేట్లకి ఇండస్ట్రియలైజేషన్ అనే పేరుతో కార్పొరేట్లకి అంటే జగన్మోహన్ రెడ్డి రోజుల్లో తెలుగుదేశం పార్టీ దాడి చేసిన అంశం ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతున్న అంశం. నువ్వు ఏ పెట్టుబడులు తెచ్చావు రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది ఒక కీలక ప్రశ్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉంటారు. అసలు పెట్టుబడులు తేవడం వల్ల నిజంగానే ప్రజలకు లబ్ధి చేకూరుతుందా, లేదు నష్టం జరుగుతుందా అని చూస్తే ఖచ్చితంగా ప్రజల్ని నష్టపరిచేటువంటి వ్యవహారమే పెట్టుబడులు తీసుకురావడం అనేది. పెట్టుబడులు తీసుకొచ్చి ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు నిర్మిస్తే అది గొడవ వేరు. కానీ వీళ్ళు ప్రభుత్వ భూముల్లో నిర్మించట్లా, ప్రజల భూములు లాక్కుని నిర్మిస్తున్నారు. ఇది ప్రమాదం. ఓకే, ప్రజల భూములు కోల్పోతారు, ప్రజలు ముష్టివాళ్ళుగా మారుతారు. సో ఇంత వినాశనం జీవితాల్లోకి పట్టుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక్కడ మనం దాన్ని కమ్మ అనే దానికి లింక్ చేయటం కన్నా కూడా కమరావతి అనే పదాన్ని చాలామంది ఏదో కల్చరల్ లెవెల్లో మాట్లాడేస్తున్నారు, కానీ నిజానికి అది కార్పొరేట్తో లింక్ చేసి ఆ యాంగిల్లో కమరావతి అనడంలో తప్పు ఎంత మాత్రమూ లేదని నేను నమ్ముతున్నా. అంటే అది జగన్ని ఉద్దేశించి ఎటకారంగా అన్నట్టు కాదా సార్? లేదు, అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, జగన్ మాట్లాడాడు, జగన్ కూడా అని ఉంటాడు దాన్ని కమరావతి అని. అంటే ఆయన ఉద్దేశం కూడా సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నడుస్తున్న దాన్ని ఎన్హాన్స్ చేసే పద్ధతిలో మాట్లాడాడు ఆయన. అయితే దాని మీద ఆవిడ హర్ట్ అయి ఉండొచ్చు. ఓకే, రేణుకా చౌదరి గారు ఆవిడ ఆ సామాజిక వర్గానికి చెందిన మనిషి. ఆవిడ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఆవిడ కులం అది. ఆవిడలో ఉన్నటువంటి కుల హృదయం గాయపడి ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆవిడ అలా రెచ్చిపోయి ఉండొచ్చు. కానీ నేను ఆ కాంటెక్స్ట్లో తీసుకోవద్దు అంటున్నా దాన్ని. ఓకే, కాస్ట్ వ్యవహారం కమ్మ ప్లస్ అమరావతి ఈజ్ ఈక్వల్ టు కమరావతి అనేది వాళ్ళ వ్యాకరణం. నేను ఆ వ్యాకరణం జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నా. కార్పొరేట్లు ప్లస్ అమరావతి కమరావతి, ఇది ఈ ఈక్వేషన్ తీసుకుంటే బెటర్. ఓకే, అందుకని అది వదిలిపెట్టేయండి. అది వదిలిపెట్టేస్తే ఈవిడ హర్ట్ అవుతుంది. కార్పొరేట్లు అమరావతి కలిపి కమరావతి అంటే ఈవిడ హ్యాపీ. ఈవిడ కులహృదయం గాయపడి ఆవిడ జగన్ మీద దాడి చేసింది అంతే తప్ప కమరావతి అనే కాంటెక్స్ట్ ఆయన క్యాస్ట్ ఇష్యూలో మాట్లాడాడు అని ఆవిడ రిసీవ్ చేసుకున్నారు. ఆవిడ తెలుగుదేశం పార్టీలో మొదలైన జీవితమే. ఆవిడ తెలుగుదేశము నందమూరి తారక రామారావు గారికి అంగరక్షకురాలుగా వ్యవహరించిన చరిత్ర ఉంది ఆవిడకి. అంటే ఒకసారి ఎప్పుడో ఆయన వైజాగ్ ఎడితే ట్రైన్లో వెళ్ళాడు ఆయన. ట్రైన్లో నుంచి దిగి ప్లాట్ఫామ్ మీద ఆయన చూడటానికి వచ్చేసిన జనాల్ని, ఈ జనంలో నుంచి నేను అవతలకి ఎలా చేరగలను అని భయపడ్డాడు ఆయన. నన్ను ఎవరైనా అవతలకి తీసుకెళ్ళి నా ప్రోగ్రాం నేను చేసుకొని ఇస్తారా లేదా అని భయపడేంతమంది జనాలు వచ్చేసి ఉన్నారు అక్కడ. ఆ టైంలో రేణుకా చౌదరి గారు చొరవ చేసి జనంలోకి దూకి జనాన్ని చీల్చి ఆయన్ని బయటకు తీసుకెళ్ళి కార్స్లో పడేసినటువంటి ఓ చరిత్ర ఉంది ఆవిడికి. ఆ సందర్భంగా ఆయన ఒక మాట మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీలో నా తర్వాత ఒకే ఒక్క మగాడు రేణుకా చౌదరి అన్నాడు. అదొక బిగ్ స్టేట్మెంట్. అలాంటి చరిత్ర ఒకటి ఉంది ఆవిడకి. కాబట్టి ఆవిడలో ఆ కుల హృదయం గాయపడటాన్ని కూడా నేను అర్థం చేసుకుంటా. కానీ కమరావతి అంటే కేవలం కమ్మ అనటం తప్పు. కార్పొరేట్ ప్లస్ అమరావతి ఈజ్ ఈక్వల్ టు కమరావతి అలా ఖాయం చేసుకోవడం బెటరు. చంద్రబాబు నాయుడు బిగ్ స్కేల్లో దోపిడీ చేస్తున్నాడు. దాన్ని రాష్ట్రం వరకు పరిమితం చేయొద్దు. అంతర్జాతీయ సంస్థలకు అమ్మేస్తున్నాడు అమరావతి. అమరావతి పేరుతో ఆయన గుంజుకున్న భూములన్నీ కూడా బిల్ గేట్స్ లాంటి వాళ్ళకి అమ్మేస్తున్నాడు. బిల్ గేట్స్ మొన్నే వచ్చి వెళ్ళి పునుగులు తిన్నాడు అక్కడ కూర్చుని. ఆయన పునుగులు తినడానికి రాలా, ఆ భూములు తినేయటానికి వచ్చాడు. ఆ భూములు తినేసి అక్కడున్న జనాలందరినీ నంజుకు తినేయటం కోసం వచ్చాడు చట్నీలాగా. కాబట్టి చాలా ప్రమాదకరమైన స్టెప్ వేస్తున్నాడు చంద్రబాబు. దాని గురించి జనంలోకి వెళ్ళి మాట్లాడటం అనేది జరగాలి. సో ఆ యాంగిల్లో చూస్తే అది కార్పొరేట్ ప్లస్ అమరావతి ఈజ్ ఈక్వల్ టు కమరావతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.